హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు బాలుస్ కిచెన్. ఈరోజు రెసిపీ మసాలా దోశ, అది కూడా ఇన్స్టెంట్ దోశ అండి. అప్పటికప్పుడు మీరు మసాలా దోశ తినాలనుకుంటే ఒకే ఒక్క కప్పు గోధుమ రవ్వను ఉపయోగించి 6 వరకు మసాలా దోశల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మరైతే ఈరోజు వీడియోలో ఈ మసాలా దోశల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు గోధుమ పిండి, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పంచదారను కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి మెత్తని పిండిలాగా అవసరం లేదండి. మీరు 4-5 సార్లు గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కొద్దిగా రవ్వగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో పెరుగును తీసుకోవాలండి. పుల్లటి పెరుగు కానీ లేదంటే నార్మల్ పెరుగైనా పర్లేదండి. రెండిట్లో ఏదైనా సరే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా కలుపుకోకూడదు, అలాగని మరీ థిక్గా కాదు. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము మసాలా దోశలోకి పొటాటో ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆవాలు మినపప్పు, 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఈ మూడింటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బాయిల్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్ వాటర్ని కొద్దిగా జల్లినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పెట్టుకునేటటువంటి స్టఫింగ్ సాఫ్ట్గా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే మసాలా అన్నది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి బ్యాటర్ని తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని కొద్దిగా 1 స్పూన్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బేకింగ్ సోడా అన్నది బ్యాటర్ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాటన్ క్లాత్తో ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తరువాత దీనిపైన కొద్దిగా వాటర్ని చిలకరించుకొని క్లాత్తో కనుక తుడుచుకున్నట్లయితే మనకి దోశలు అన్నవి చక్కగా వస్తాయి. ఇప్పుడైతే కొద్దిగా దోశ బ్యాటర్ని వేసుకొని స్లోగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. పలచగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మీకు దోశలు అన్నవి చాలా స్టిఫ్గా వస్తాయి. దలసరిగా వేసుకోకూడదు, చాలా పలచగా వేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ దోశ అన్నది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత సిమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకుంటే దోశలు అన్నవి అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే లోపల పొటాటో మసాలాని పెట్టుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా రోల్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన మసాలా దోశలు రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదండి, దీని సౌండ్ ఎంత చక్కగా వస్తుందో దాన్ని బట్టే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఈ మసాలా దోశలు అన్న వచ్చాయో. ఇన్స్టెంట్గా చాలా చక్కగా మీరు తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ తయారు చేసుకోవడం కూడా. ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మరైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బాలుస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి.